యొక్క పరిశుద్ధ గురువారంగా ఎంచబడుతుంది. ఈ ప్యాషన్ వీక్ శ్రమల వారమంతా కూడా అన్ని దినాలను పరిశుద్ధ దినాలుగా పేర్కొనబడుతున్నాయి. ఇది ఎందుకు పరిశుద్ధ వారం అంటే ప్రభువు మన కొరకై పొందిన శ్రమలను బట్టి వారము మన కొరకై పరిశుద్ధపరచబడింది. కాబట్టి ఈ మట్టలాదివార దినం మొదలుకొని పునరుద్ధాన దినం వరకు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన ప్రతి కార్యాన్ని మనం తలంచుకుంటాం, ధ్యానించుకుంటాం. అయితే ఇక్కడ వాక్య ధ్యానంలో అన్నీ తలంచుకోవటానికి, అన్నీ ధ్యానించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ముఖ్యమైన కొన్నిటిని మాత్రమే తీసుకొని వాటిని బట్టి మనం ధ్యానించుకొని, దీవించబడి, నేర్చుకొని, చేర్చుకొని, మార్చుకొని పోతాం. ఏమేం చేస్తాం చెప్పండి? నేర్చుకొని, ప్రభువును చేర్చుకొని, మన జీవితాలను మార్చుకొని పోతాం. సో ఈ మూడు ఉండాలి వాక్య ధ్యానంలో. ఎక్కడ మీరున్నా నేర్చుకోవటం ఒకటి, ప్రభువును చేర్చుకోవటం ఒకటి, మూడవది మార్చుకోవటం ఒకటి. వి నీడ్ టు చేంజ్. మనం ప్రభు యొక్క స్వరూపంలోనికి మలచబడాలి. అది ప్రభు యొక్క ఉద్దేశమైనది. కాబట్టి ప్రతి వాక్య ధ్యానం కూడా వి డోంట్ లుక్ ఫర్ ఇన్ఫర్మేషన్, అక్కడున్న సమాచారం కొరకు మాత్రమే మనం చూడము. కొద్ది సమాచారం తీసుకొని వి లుక్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మనము ప్రభు యొక్క స్వరూప్యతలోనికి మలచబడడానికి మనం ఎంచుకుంటాం. కాబట్టి ఈ సాయంకాలం ఈ థర్స్డే, మాండీ థర్స్డే, ఈ యొక్క పరిశుద్ధ గురువారం. ఈ గురువారము మాండీ ఎందుకు అనే పిలువబడ్డదంటే అది ప్రభు మన కొరకై తన శరీరమును అర్పణగా మన కొరకై చెల్లించాడు. ఆయన చూయించినటువంటి ఆ యొక్క బల్ల ఆయన శరీరముగా, ఆయన రొట్టెగా మనకిచ్చినటువంటి విరవబడినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ చూస్తూ ప్రభు మన కొరకై చెల్లించిన క్రయధనాన్ని బట్టి ఇది మాండీ థర్స్డేగా పిలువబడుతుంది. దేవునికి వందనాలు. సోమవారం మనం ఆదివారం మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? యేసుక్రీస్తు యెరూషలేములోనికి జయోత్సవంతో ప్రవేశించటం. జయోత్సవంతో ఎందుకు ప్రవేశించాలి అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. తర్వాత సోమవారం రోజు మనము యేసుక్రీస్తు ఆ యొక్క అంజూరపు చెట్టును శపించటం, దేవాలయాన్ని పరిశుద్ధపరచటం, ఈ రెండింటిని మనం నేర్చుకున్నాం. దేవాలయంలో క్రయ విక్రయం చేయవారిని వెలగొట్టి ఆచారాలన్నీ కాకుండా ప్రభువుకు అంకితమైనటువంటి, ప్రభువుకు అవసరమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి సమర్పణ కోరుతూ మనము సోమవారం నేర్చుకున్నాం. మంగళవారం రోజు మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? యేసుక్రీస్తు అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం మనం తెలుసుకున్నాం. పునరుద్ధానం గురించిన ప్రశ్న, అధికారం గురించిన ప్రశ్న, ఆజ్ఞలను గురించిన ప్రశ్న, అలా అనేకమైన ప్రశ్నలు యేసుక్రీస్తును అడగటం. తర్వాత యేసుక్రీస్తు వాటిలో చెప్పిన సమాధానం, ఆయన చెప్పిన సమాధానపు తీరును మనం నేర్చుకున్నాం. అది ప్రభు యొక్క విడలముగా ఈ లోకమందు హేతు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత మొదటి పేతురు 3:16లో పేతురు రాశాడు. హేతు అడుగు ప్రతి వానికి మనము సమాధానం చెప్పగలగాలి. వి షుడ్ నాట్ రన్ అవే. ఎవరైనా ప్రశ్నిస్తే నాకు తెలియదండికి లేదు, యూ షుడ్ నో. నువ్వు చెప్పిన సువార్త, యేసే రక్షకుడు ఎవరు అంటే ఎట్లా అంటే మనం చెప్పగలగాలి. కొట్లాడటం కాదు, వాదించడం కాదు, వారిని తృణీకరించినట్టుగా మాట్లాడటం కాదు, కానీ నీకు తెలిసిన సత్యవార్తను చక్కగా చెప్పగలిగే కృపా దేవుని వలన మనం పొందుకుంటాం. తర్వాత నిన్నటి రోజు మనము బుధవారం రోజు యేసుక్రీస్తు పైన మరి యూదా ఇస్కరియోతు ఆయన చేసినటువంటి కుట్ర, తర్వాత యేసుక్రీస్తు ఏ విధంగా అభిషేకించబడ్డాడు వాటి గురించి మనం నిన్న నేర్చుకున్నాం. ప్రశస్తమైన నూనె చేత, అత్తరు చేత అభిషేకించబడ్డాడు. జటామాంసి ఎవరు మాంసం అని ప్రార్థన చేసి, మాంసం కాదు మాంసి, జటామాంసితో ఇది మాంసం కాదు, మనకి మాంసం తిని మాంసం అంటున్నాం. జటామాంసితో మంచి శ్రేష్టమైనటువంటి ఒక మంచి పర్ఫ్యూమ్ తో ప్రభు అభిషేకించబడ్డాడు. తర్వాత యూదా ఇస్కరియోతు ప్రభువును అప్పగించడానికి
మతాధికారులతో ఒడంబడిక చేసుకున్నాడు. ఈ రెండింటి గురించి మనం నేను రోజు ధ్యానించుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం? ప్రభువుని అప్పగించే వారంగా కాకుండా ప్రభువుకు అప్పగించుకునే వారంగా మనం ఉండాలి. we need to surrender ourselves, not surrender Jesus. అంటున్నారా? మనకు ఎక్కడైనా వ్యతిరేకత, ఆటంకము, ప్రభువును గురించినటువంటి ఏవైనా హేయమైనటువంటి క్రియలు మన పైన పడ్డప్పుడు మాకేం తెలియదు, ప్రభువు మాకు వద్దు యేసుక్రీస్తుని ప్రభువుని అప్పగించడం కాదు, ప్రభువుకు మనం అప్పగించుకోవటం మనం నేర్చుకోవాలి. రెండవది మనం ఏం నేర్చుకున్నాం? మంచి మేలైన వాటితో ప్రభువుని కనపరచడం నేర్చుకోవాలి. శ్రేష్టమైనది, మేలైనది, మంచి దాంతో మనం ప్రభువుని కనపరచడం నేర్చుకోవాలి. చాలా శ్రేష్టమైంది మందిరంలో శ్రేష్టమైనది ఉండాలి. దేవుని యొక్క బిడ్డలు శ్రేష్టమైనది మందిరానికి తీసుకుని రావాలి. తమ యొక్క శ్రేష్టమైనటువంటి హృదయాలను ప్రభువుకు అర్పించాలి. సో శ్రేష్టమైన అర్పణల గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు సాయంకాలం మనము 4 అంశాలు ఉన్నాయి. అయితే వాటన్నిటిని కూడా మనం సంపూర్ణంగా మనం చూడం, సమయానుకూలతను బట్టి 4 అంశాలు ఒకటొకటి మనం చూసుకుందాం. మొదటిది యేసుక్రీస్తు పస్కా విందును సిద్ధపరచడం. ఈ ప్రిపేర్స్ ద పాస్ ఓవర్ మీల్. పస్కా విందును ఆయన సిద్ధపరిచిన విధానాన్ని మనము ఇక్కడ సువార్తల్లో చూస్తాం. సువార్తలు ఎన్ని? 4. చెప్పండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇవన్నీ ఎందుకు మళ్ళీ మీతో చెప్పిస్తానంటే 4 దృక్పథాల్లో క్రీస్తు చేసిన కార్యాలను మనకు రాశారు. టు అండర్స్టాండ్ హిమ్ బెటర్. అందరూ ఒకే పదాన్ని రాశారనుకోండి, ఒకే అక్షరాన్ని రాశారనుకోండి, ఒకే తలంపును రాశారనుకోండి, దట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ కాపీ. ఒక పైలిపరేజ్ అంటారు. ఒక రాయబడిన ఒక వృత్తాంతాన్ని మళ్ళీ ఇంకొకరు అదేవిధంగా రాస్తే దాన్ని దొంగిలింత అంటారు, పైలిపరేజ్ అంటారు. ఒక రాయబడిన అంశాన్ని దొంగిలించి రాయటం. మనము అలా రాయము. సువార్తికులు కూడా అలా రాయలేదు. మత్తయి పరిశుద్ధాత్ముడు తనకు బయలుపరిచింది తాను రాశాడు. మార్కు పరిశుద్ధాత్ముడు తనతో చెప్పిన మాటల్ని ఆయన రాశాడు. తర్వాత లూకా ప్రభు తనకు ఏం తెలియజేశాడు వాటిని రాసుకున్నాడు. తర్వాత యోహాను యేసుక్రీస్తు రమణ అనుకున్న శిష్యుడు ప్రభువు వలన పొందిన ప్రతి మాటను కూడా ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే రూపంలోనే ప్రజెంట్ చేశాడు. అయితే వీళ్ళ దృక్పథాలన్నీ మనం చూసాం కదా. మత్తయి ఏమో యేసుక్రీస్తును రాజుగా, మార్కు యేసుక్రీస్తును శ్రమ సేవకునిగా, లూకా యేసుక్రీస్తును మనుష్య కుమారునిగా, యోహాను యేసుక్రీస్తును దేవుని కుమారునిగా ప్రజెంట్ చేశారు. సో వాళ్ళ దృక్పథాన్ని బట్టి ఏవి అవసరమో ఏవి అవసరం లేదో పరిశుద్ధాత్ముడు వారిని చక్కగా నడిపించాడు. సో వాటి బ్యాక్గ్రౌండ్తో మనం ఈ యొక్క సువార్తను చదివితే మనం చాలా సంతోషిస్తాం. మత్తయి సువార్త 20:17-19 వరకు ఈ పస్కా విందును సిద్ధపరచడం గురించి రాయబడింది. మత్తయి సువార్త 26:17-19 వరకు, మార్కు సువార్త 14:12-16 వరకు, మార్కు 14:12-16 వరకు, లూకా 22:7-13 వరకు గల వచ్చిన భాగాలు మరి ఈ పస్కా విందుని సిద్ధపరచడం, ప్రిపేరింగ్. పస్కా కొరకు సిద్ధపడాలి. మనము దేవుని బిడలంగా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి, రక్షణ కొరకు సిద్ధపడాలి, దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది బైబిల్ ఆదికాండం నుంచి నేర్పిస్తుంది. యు షుడ్ ప్రిపేర్. సడన్గా దేవుడు మీ మీద పెట్టి డిసైడ్ అనడు. దేవుడు ఏది మీ వద్దకు తీసుకొని రాగలిగినా మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. గాడ్ ప్రిపేర్స్. దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. మీకున్న ఆటంకాల్లో ప్రభు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. మీకున్న కష్టాలలో ఆ కష్టాలకు సంబంధించిన వారి కొరకు ప్రభు సిద్ధపరుస్తాడు. జక్కయ్య చెట్టెక్కాడు. ఎవరైనా? సుంకరి కదా. సుంకరుల గురించి మరి మత్తయి రాశాడు. జక్కయ్య గురించి 19వ అధ్యాయంలో మత్తయి రాస్తాడు. లూకా సువార్తలో మనం చూస్తాం. ఈ సుంకరి అయినటువంటి మత్తయి
సుంకరి అయిన జక్కయ్య గురించి ఆయన రాసిన ఉపోద్ఘాతం మనం చూస్తాం. అలాగా ప్రభువు శ్రమ నుండి, వేదన నుండి, బాధ నొందిన వారిని సిద్ధపరుస్తాడు. We come out of those troubles to reach that kind of people. వారిని చేరటానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తాడు. పస్కా విందును ప్రభు సిద్ధం చేశాడు. మనం ఒక మాట అక్కడ చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం మాత్రం చదువుకుందాం. ఒలీవ రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచకూర్చున్నావని అడిగిరి. సో సిద్ధపాటు చాలా అవసరం. సడన్గా ప్రభు మనకు ఏది ఇవ్వడు. మనము ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలంగా అన్ని సిద్ధపరచుకోవాలి. గాడ్ వాంట్స్ us to prepare. మనం సిద్ధపరచాలని ప్రభు కోరుతున్నాడు. రెండవది, యేసుక్రీస్తు పస్కా విందును గురించి రాశాడు. ప్రభు వల్ల గురించినటువంటి విషయం. మొదటిదేమో పస్కా సిద్ధపాటు, రెండవదేమో ప్రభు వల్లను గురించినటువంటి వర్తమానం, ద లాస్ట్ సప్పర్. ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క బల్ల సందేశం మనం అక్కడ చూస్తున్నాం. మనం ఎంతవరకు చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 20 నుంచి 29 వరకు గల వచ్చిన భాగాల్లో మనం చూసుకున్నాం. అయితే 27వ వచనంలో 26వ వచనంలో ప్రభు అంటున్నాడు, వారు భోజనము చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ప్రభువు మనతో నిబంధన చేసుకున్నటువంటి ఆ నూతన నిబంధన గురించి మనకు చెప్పాడు. పాత నిబంధన మనందరికీ తెలుసు. ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి గ్రంథాలన్నీ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధన. ఇట్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దోస్ పీపుల్. ఇశ్రాయేలు ప్రజల కొరకై దేవుడు ఏర్పరిచినటువంటి నిబంధన. అని జనులు ఒకవేళ ప్రభు రాకడ కంటే ముందే, ప్రభు యేసుక్రీస్తుగా ఈ లోకానికి రాకముందే ఒకవేళ ఎవరైనా నిజమైన దేవుని కనుగొని, నేనే దేవుడని చెప్పిన యెహోవాను కనుగొని వారు కనుక ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే వారు ప్రాసలైట్స్గా పిలువబడేవారు. వాళ్ళు యూదా మతములు చేర్చబడి వారిని సమాజ మందిరంలో వారిని చేర్చుకొని వారిని ఒక విభాగంలో కూర్చోబెట్టేవాళ్ళు. నాట్ అలాంగ్ విత్ జ్యూస్. యూదులతో కూర్చోవడానికి వీల్లేదు, యూదులతో వాళ్ళు అన్నీ చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఒక పక్కన కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి ఒక వేర్పాటు అనేది అక్కడ పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనమందరూ రక్షణ పొందాం. యేసుక్రీస్తును బట్టి దేవుణ్ణి కనుగొన్నాం. యేసుక్రీస్తునందు జీవము గల దేవుణ్ణి మనం చూసాం. ఆ యేసు నందు దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూసాం. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినందుకు దేవుని యొక్క గొప్ప రక్షణను మనం ఈ లోకమందు పొందుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఆ ఇచ్చిన నూతన నిబంధన, ఏమా నిబంధన? ఇది నా శరీరము, ఇది నా రక్తం, రెండు మనకి ఇచ్చాడు. ఆయన శరీరాన్ని మన కొరకై విరిచాడు. ఆ శరీరము కల్వరి శిలువలో విరవబడ్డది. కల్వరి శిలువలో ఆ శరీరము చీల్చబడ్డది. ఆ శరీరము నలగొట్టబడ్డది, దున్నబడింది. ఆ కొరడాల చేత వీపు దున్నబడింది. మన గాయముల నిమిత్తం ఆయన మొత్తబడ్డాడు. ఆయన ద్వేషించబడ్డాడు, హింసించబడ్డాడు. శరీరము పలు వేదనలు పొందింది. నాట్ జస్ట్ వన్ పార్ట్. మన కింద పడితే మోకాలు చెయ్య దెబ్బ తాకుతుంది, లేకుంటే ఈ ప్రాసకపోతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తల మొదలుకొని కాలు వరకు, చీలమండం వరకు ఆయన మన కొరకై వేదన పొందాడు. ఇది నూతన నిబంధన. జీసస్ కేమ్ యాజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆయన జీవాహారంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సంపూర్ణంగా జీవాహారం అయినాడు. ఆయన సంపూర్ణంగా మన కొరకై నలగొట్టబడ్డాడు. నెత్తి మీద ముళ్ళ కిరీటం కదా, తర్వాత ఆయన యొక్క ముఖం పైన ఉమ్మి, ఆయన వెంట్రుకలు పెరిగివేయబడ్డాయి. ఆయన యొక్క వీపు మీద కొరడా దెబ్బలు, ఆయన మన కొరకై చేతులలో శీలలు, ఆయన ప్రక్కన బలిపోటు,
ఆయన కాళ్ళలో మేకు అలా బిగించబడి ఆయన మన కొరకై సంపూర్ణంగా కంప్లీట్ పెయిన్, నాకు ఈ భాగంలో పెయిన్ లేదు అనడానికి వీల్లేనటువంటి విధంగా ప్రభు సంపూర్ణమైన వేదన పొందాడు. అందుకోసం అంటున్నాడు, ఇది నా శరీరం మీ కొరకై విరవబడ్డది, కాబట్టి ఈ శరీరమును మీరు తీసుకొని తినుడి. ఇట్ వాజ్ అ పాస్కల్ మీల్, అది పస్కా విందు. వాళ్ళు రొట్టెను ద్రాక్షారసం ఏర్పాటు చేసుకుని వాళ్ళు అక్కడ మేడగదిలో కూర్చొని వాళ్ళు తింటున్నారు. ప్రభు రొట్టెను తీసుకుని ఇది నా శరీరం అని ఆయన ఒక రొట్టెను ఆయన ద్రాక్షారసంలో ముంచి వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దే ఏడ్, వాళ్ళు ఆయన శరీరమును ఆయన గాయపరచబడక ముందే ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నూతన నిబంధనలోనికి వెళ్ళిపోయినారు. You see, they have crossed into the New Testament. ఎప్పుడు శిలువ మరణం కంటే ముందే యేసుక్రీస్తు ఆ పస్కా విందు జరిగిస్తున్న సమయంలో విరిచిన రొట్టెను బట్టి, ఆ ఇచ్చిన గిన్నెను బట్టి ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకుంటూ దే టుక్ పార్ట్ ఇన్ టు ద న్యూ కవెనెంట్, కొత్త నిబంధనలోనికి వాళ్ళు వచ్చారు. అందుకే ప్రభు అంటున్నాడు, దయచేసి అక్కడ ఏమంటాడు, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. ఇది నిబంధన రక్తం, ఒక ఉడంబడిక. ఏమో ఉడంబడిక? మీరు సున్నతి సంబంధులు కానవసరం లేదు, మీరు ధర్మశాస్త్రం క్రిందికి రానవసరం లేదు, మీరు యూదులు కానవసరం లేదు, మీరు మతాన్ని మార్చుకోవాల్సిన పని లేదు. మీరు ప్రభువుని అంగీకరిస్తే చాలు, ప్రభు దగ్గరికి వస్తే చాలు, ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరిస్తే చాలు. ఇది నా శరీరం, తీసుకొని తినండి, ఇది నా రక్తం, మీరు తీసుకొని తాగండి, ఇది మీ కొరకై ఇచ్చిన ఒక క్రొత్త నిబంధన అంటున్నాడు. ఇది ప్రభువు వల్ల ఇది ఆచారం కాదు, ప్రభువు వల్ల ఇది మనకు ఒక ఆజ్ఞ, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మనం ఆయన శరీరములో ఆయన రక్తమాంసములలో పాలుభాగస్థలమైనట్టుగా మనం ఆ రొట్టెను ఆ ద్రాక్ష రసమును తీసుకున్నట ద్వారా క్రొత్త నిబంధనలో పాలుభాగస్థలమవుతాం. ఇది సంఘం మనకు నియమించినటువంటి విధానం. మనం చూస్తాం అపోస్తలుల కార్యం, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనకు చెప్తాడు. మనం ప్రతిసారి మనం చదువుకుంటాం, ఇది మీ కొరకై చిందించబడిన నా నిబంధన రక్తం అని ప్రభు చెప్పిన మాటను అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు మనం అదే చూడట్లేదు, కానీ దయచేసి దీన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. జీసస్ గేవ్ us a new covenant, ఒక క్రొత్త నిబంధనను మనకి ఇచ్చాడు. మనకి ఇక పాత నిబంధనతో పని లేదు, ధర్మశాస్త్రంతో పని లేదు, బలులతో పని లేదు, అర్పణలతో పని లేదు, మనకు విశ్రాంతి దినంతో మనకు పని లేదు. మనం వాటిని దాటి మనం వచ్చేస్తాం. వీ హ్యావ్ క్రాస్డ్ ఇట్ ఓవర్. ప్రభు ఏం చెప్పాడు? నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు, కానీ ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వచ్చానన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రము క్రింద లేని మనల్ని విమోచించాడు. హల్లెలూయా! ఎంత సంతోషమా! కేవలం విశ్వసించడం ద్వారా నీకు విమోచన. లేకుంటే మీరేం చేయవలసి ఉంటుండే? పాత నిబంధన ప్రకారం యెరూషలేముకు పోయి ఆ సమాజ మందిరంలో, ఆ సినగాగుల్లో మీరు మీ యొక్క విశ్వాసాన్ని తెలియచేసి యెహోవా దేవుణ్ణి మేము నమ్ముచున్నామని చెప్పి ఆ సున్నతి సంబంధమైన క్రియలు జరిగించి, ధర్మశాస్త్రమైన క్రియలు జరిగించి, ఆ యూదుల మతాచారం ప్రకారం మీరు ఆ యూదుల యొక్క మతములో మీరు కల్పబడేవాళ్ళు. దట్ వాజ్ ద బిగ్ ప్రాసెస్. అయితే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ప్రపంచ ప్రజలందరికీ కూడా ఒక నూతన నిబంధన ఇచ్చాడు. వేరెవర్ యు ఆర్, మీరు ఎక్కడున్నా సరే, భారతదేశంలో ఉన్నా సరే, ఆఫ్రికాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, సూడాన్లో ఉన్నా, సోమాలియాలో ఉన్నా, మీరు ప్రభువును అంగీకరించడం ద్వారా ఆయన ఇచ్చినటువంటి ఆయన యొక్క రక్తమాంసంలో మీరు పాలిభాగస్తులు కావటం ద్వారా యూ విల్ బి పార్ట్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్, యూ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ న్యూ కవెనెంట్ అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సంగమా, అందుకే ప్రభు వల్ల ఒక ఆజ్ఞగా మనం పాటిస్తాం. ప్రతి సంఘం కూడా, అది ట్రెడిషనల్ చర్చ్ అయినా, ఆర్థడాక్స్ చర్చ్ అయినా, ఎవాంజలికల్ చర్చ్ అయినా, క్యారిస్మాటిక్ చర్చ్ అయినా, చర్చెస్ వారి వారి ఆరాధన పద్ధతులను బట్టి ట్రెడిషనల్ చర్చెస్ మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈ క్యాథలిక్ చర్చెస్ ఉంటాయి, పోతారు, మొక్కుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. వాళ్ళకి జస్ట్ మొక్కుకోవాలి,
వాళ్ళు బల్లేస్తే తీసుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. అది ట్రెడిషనల్ చర్చ్. తర్వాత ఆర్థడాక్స్ చర్చ్ వాళ్ళందరూ కూడా పూజా విధానాలు పాటిస్తారు. ధూపం వేయటము, సిలువలు పట్టుకొని మోయటము, తర్వాత అందరూ ప్రార్థన చేయదు, అందరూ చేయి వేయకూడదు, ఎవరికి ఏది ఇచ్చారో అది మాత్రమే చేయాలి, అభిషేకించబడిన వారే వాక్యోపదేశం చేయాలి అనేటటువంటి పద్ధతులు ఆర్థడాక్స్ చర్చ్లో ఉంటాయి. ఎవాంజలికల్ చర్చ్ మనకు వాక్యము ఎరిగిన ప్రతివారు, ప్రభు సన్నిధిని తెలుసుకున్న ప్రతి వారు కూడా ప్రభువుని గురించి చెప్పడానికి దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం వాడుకుంటాం, దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం వాడుకుంటాం. కాబట్టి వీఆర్ ఎవాంజలికల్. We see all the time to speak of gospel. సువార్త గురించి మాట్లాడడానికి మనం ఎంచుకుంటాం. మనము బొమ్మలు పెట్టము, ఒకవేళ మనకు క్రాస్ ఉన్న దానికి మొక్కం మనము. ఇట్స్ ఓన్లీ ఎ సింబల్. ఇది కేవలము మన రక్షణకు ఒక గుర్తు అంతే. కానీ వీ డోంట్ బౌ. ఈ యొక్క ఆకారాలకు, ఈ యొక్క పద్ధతులకు మనము తలవంచము. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆత్మలో ఆరాధిస్తాం. ఎవాంజలికల్ చర్చెస్. కరిజ్మాటిక్ చర్చెస్ ఇవి మీకు తెలుసు. ఏవి? ఇంకెక్కువ ఆత్మలో ఆనందించటం, అది మంచిదే. కానీ ఆత్మలో ఆనందించే ప్రక్రియ నుంచి ఏమవుతుందంటే అది దేవుని వల్ల పంపబడిన ఆత్మన దురాత్మన తెలియట్లేదు. చాలా మటుకు వీడంతా బాగానే ఎగురుతారు, బాగానే దుక్కుతారు, బాగానే హల్లెలూయా అంటారు, బయటికి పోగానే మళ్ళీ ఎవరి ముఖాలు పంపిస్తుంటారు. నువ్వెవరు, నేనెవరు? మరి ఎక్కడదా ఆత్మ? ప్రభువు ఆత్మ నొందినవాడు ఇట్లుంటాడని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డది. నీవు ఆత్మ నొందితే నువ్వు ప్రభు వలె మార్చబడాలి, చిన్న బిడ్డల వలె నీ హృదయాలు మారాలి. అయితే ఇటువంటి క్రియలను మనం చూడము. కాబట్టి కరిజ్మాటిక్ ఈజ్ నాట్ రాంగ్, బట్ ద వే వారు చూపిస్తున్న కొన్ని క్రియలను బట్టి మనము మార్పును సంపూర్ణంగా ఉన్నట్టుగా మనం గ్రహించాం. అయితే ఈ సాయంకాలం నూతన నిబంధనను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రొత్త నిబంధన మన దగ్గర ఉంది కదా. వి రీడ్ బోత్. పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండింటిని చదువుతాం, రెండింటికి విలువనిస్తాం. క్రొత్త నిబంధనలో చదివింది పాత నిబంధనలో అలాగుందో లేదో మనం చూసుకుంటాం. ప్రభు పాత నిబంధనలో ఏదైతే విడుదల చేశాడో క్రొత్త నిబంధనలు అది నెరవేరిందా లేదా మనం చూసుకుంటాం. వి సీ ఏ గ్రేట్ కంపారిజన్. చక్కని కంపారిజన్ మనం చేసుకొని ఈ యొక్క రెండు పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు మనం చదువుతాం. మీకు తెలుసా, యేసుక్రీస్తునందు 300 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. 300 prophecies were fulfilled in Jesus Christ. అయితే సిలువ సరౌండింగ్స్లోనే ఆయన గెత్సెమనే తోటలో అప్పగించబడ్డది మొదలుకొని, లేదా ఆయన పస్కా విందు సిద్ధపరచబడుతున్నటువంటి అక్కడ మొదలుకొని, ఆయన పరలోకమునకు ఆరోహణమైనంత వరకు జరిగిన ఆ ప్రవచనాల్లో 25 నుంచి 30 ప్రవచనాలు నెరవేరాయి. 25 to 35 prophecies were fulfilled around the crucifixion. ఈ సిలువ చుట్టూ కూడా అనేకమైనటువంటి 25-30 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. మనందరికీ తెలుసు కదా, మొన్ననే మనం చదువుకున్నాం జకరియా 9:9. ఏమని? సియోను కన్య సంభ్రమ పడుచు వేయుము కేకలు, మనం పాట పాడుకున్నాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లసించండి, బహుగా ఉల్లసించండి, బహుగా సంతోషించండి. దాట్ ప్రాఫెసీ ఆఫ్ జకరియా 9:9. ఇక్కడ మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించినప్పుడు సియోను నివాసులు, యెరూషలేము కుమార్తెలు మట్టలు చేత పట్టుకొని ప్రభువును హోసన్నా హోసన్నా అంటూ, రాజులకు రాజుకు జయము, దావీదు కుమారునికి జయము అంటూ వారిని యేసుక్రీస్తును ఆ యెరూషలేములోనికి తీసుకొని రావటం అక్కడ నెరవేరినట్టు మనం చూస్తాం. 25 to 30 prophecies. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే సిలువలో, కేవలం సిలువ సందర్భంగానే నెరవేరినటువంటి ప్రాఫెసీస్ 16 ప్రవచనాలు సిలువ సమయంలోనే నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు. ఇవి పక్కా లెక్కలు కావు. కొన్నిసార్లు ఎక్కువ ఉండవచ్చు, కొన్నిసార్లు తక్కువ ఉండవచ్చు. కాకపోతే చాలామంది ఇంకా లోతులోనికి వెళ్ళి
ఇంకా కొన్ని ప్రాఫెసీస్ను ఇక్కడనే బైబిల్లో ఉన్న ప్రాఫెసీస్ని బయటికి పట్టుకొని వచ్చి దిస్ ఇస్ ప్రాఫెసీ అబౌట్ జీసస్ క్రైస్ట్ అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. రేపు మనం ధ్యానించుకుంటాం కదా. మనోహర్ సార్ చెప్పబోతున్నాడు 4వ వచనం, 4వ మాట ఏదది? ఏలీ 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 లామా సబక్తాని. ఎక్కడ చూస్తాం మనం? అది కీర్తన 22లో ఉన్నటువంటి ఆ ప్రవచనము ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. అలాగా చాలా ప్రవచనాలు ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ఒక గణిత శాస్త్రవేత్త చెప్పినటువంటి లెక్కల ప్రకారము, నాకు లెక్కలు చక్కగా రావు కానీ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 10⁻157 ఇన్ని ప్రవచనాలు నెరవేర్చడంలో 10⁻157లో ఒక్కరికే సాధ్యమవుతుందంట. 10⁻157 అంటే 157 సున్నాలు పెట్టాలి 10 పక్కన. అంతమందిలో ఒక వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైనా కన్యమరి గర్భంలో పుట్టాలని ఎవరైనా అనుకొని పుడతారా? పుట్టారు కదా. ఎవరైనా కానీ శిలువ మరణం పొందాలని వారు అనుకొని పుడతారా? పుట్టారు కదా. ప్రభువైన యేసుక్రీస్తులో ఆ గణిత శాస్త్రవేత్త నాకు పేరు జ్ఞాపకం లేదు కానీ ఆయన చెప్పినటువంటి ఆ నంబర్ నాకు జ్ఞాపకం ఉంది. 10⁻157 10⁻157 అంతమందిలో ఒకరికి మాత్రమే సాధ్యము అని చెప్పాడు. అయితే మీకు తెలుసా, అన్ని ప్రాఫెసీస్లో 18 ప్రాఫెసీస్ను ఆయన లెక్కల ప్రకారం 18 ప్రాఫెసీస్ను నెరవేర్చింది యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. So we talk about prophetical birth, we talk about prophetical life, we talk about prophetical death. ప్రవచనాత్మకమైనటువంటి జననాన్ని గురించి మాట్లాడాలి మనం దేవుని బిడ్డలం. ఎందుకంటే ఏమో వాళ్ళు రోమీలకు తప్పుగా అనిపించింది కాబట్టి శిలువ శిక్ష చేశారు. ఇట్స్ కామన్. చాలామంది నేరస్తులకు వాళ్ళు రోమీలు శిక్షలు వేసేవారు. ఏం శిక్షలు? శిలువ శిక్షలే వేసేవారు. ఈయన నేరం మహాఘోరంగా అనిపించింది కాబట్టి యూదులు అందరూ కూడా పలుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ శిలువ శిక్ష మేకులతో కొట్టబడి ఆయన శిలువలో వేలాడదీయబడ్డాడు. కాబట్టి ఇట్స్ కామన్ డెత్ అనేటటువంటిది. లేకుంటే ఇది సాధారణంగా ఒక నేరస్తునికి వేయబడ్డ శిక్ష. కాబట్టి యేసు కూడా అలాగే నేరస్తునిగా ఆయన చనిపోయాడు అనే ప్రమాదం ఉంది. కాబట్టి యూ క్రిస్టియన్స్, మన క్రైస్తవులమైన మనం ఎప్పుడు మాట్లాడినా టాక్ అబౌట్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్. లేఖనము నెరవేరబడినట్టుగా, లేఖమును నెరవేరుతున్నట్టుగా మనం మాట్లాడాలి. ప్రవచనాత్మకంగా ఆయన చేసిన కార్యాన్ని మనం మాట్లాడాలి. ఎందుకోసం తెలుసా? ప్రవచనాన్ని బట్టి ఎవరు కూడా చేయలేదు. దే మే టాక్ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ గాడ్స్. చాలా మంది దేవదేవతల గురించి వాళ్ళు మాట్లాడచ్చు, కానీ నన్ కేమ్ అకార్డింగ్ టు ఏ ప్రాఫెసీ. వారి గురించి వాళ్ళు ఇలా పుడతారు, ఇలా చేస్తారు, ఇక్కడ ఈ మాదిరిగా వాళ్ళు ఈ విధంగా చేసినందుకు వాళ్ళు దైవత్వాలు కలిగినటువంటి వాళ్ళని చెప్పే అవకాశాలు ఎవరికి కూడా లేవు. ప్రియ దేవుని సంగమా, నేను ముగిస్తున్నాను. వీఆర్ లెర్నింగ్ 4 things. నేను రెండే చెప్పిన, మరి మిగతా 2 ఇప్పుడు నేను చెప్పాను. ఎందుకంటే ఇట్స్ టైం. ఎక్కడెక్కడ మూడవది 4వది చెప్పేసి నేను ముగిస్తాను. మూడవది ఏంటంటే గెత్సెమనే తోటకు యేసుక్రీస్తు వెళ్ళటము. యేసుక్రీస్తు గెత్సెమనే తోటకు నడిపించబడ్డాడు. ఈ వెంట్ టు గెత్సెమనే. ఎక్కడ దాదాపు 9:30-10 గంటల ప్రాంతంలో ప్రభు తన శిష్యులను తీసుకొని గెత్సెమనే తోటకు ఆయన కొనిపోబడతాడు. నేను మీకు ఇచ్చాను, ఒకవేళ చూస్తే నా స్టేటస్లో మీకు అది కనబడుతుంది. ఏ సమయమందు ప్రభు ఏం చేశాడు? చాలా మంది అడుగుతారు, 3 దినములు ప్రభు భూమిలో ఆయన 3 దినములు మరణించి ఉండాలి కదా, 2 దినాలు కదా అంటారు. యూ కెన్ టేక్ దట్. మీరు అది తీసుకుంటే యూదుల క్యాలెండర్ ప్రకారము సాయంత్రం మొదలుకొని మరుసటి రోజు సాయంత్రం వరకు 1 దినం. మనకేమో ఉదయం మొదలుకొని మరుసటి రోజు ఉదయం వరకు 1 దినం. సో ద కౌంట్ ఈజ్ డిఫరెంట్. సో నిస్సాన్ దినం, నిస్సాన్లో 13వ దినం, 14వ దినం, 15వ దినం, ఎలా అక్కడ 3 దినాలు కంప్లీట్ అయినాయి అనేటటువంటిది ఒక క్యాలెండర్గా మీకు అక్కడ ఇచ్చాం. దయచేసి చూడండి. చాలామంది అడిగారు కాబట్టి నేను పెట్టాను. చాలామంది అడిగింది 3 దినాలని ఎట్లా కౌంట్ మనకైనా కానీ ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎవరికో చెప్పడం సంగతి దేవుడేది, కానీ నాకు ఎట్లా అర్థమవుతుంది? హౌ కెన్ ఐ కౌంట్ 3 days అంటే
ప్రభు ఎప్పుడు ఏం చేశాడు, ఆయన యెరూషలేములో ప్రవేశించిన ఆ మొదటి దినం మొదలుకొని పునరుద్ధరణైనంత సమయం వరకు మీకు ఒక మంచి టైం లైన్ మీకు ఒకటి ఇవ్వబడింది. దయచేసి దాన్ని మన చర్చి గ్రూప్లో కూడా నేను పెట్టాను అనుకుంటాను. దయచేసి వాటిని తీసుకోండి. యూ క్యాన్ బి వెరీ ఎక్సైటెడ్. అది చూసినప్పుడు మీరు చాలా సంతోషిస్తారు ప్రభు చేసిన కార్యం. అయితే ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, గెత్సెమనే తోటకు ఆయన దాదాపు 10 గంటల ప్రాంతంలో, సుమారు 10 గంటల ప్రాంతంలో గెత్సెమనే తోటకు ఆయన వెళ్ళడం, తర్వాత అక్కడ ప్రార్థన చేయటం, శిష్యులు బాగా అలసిపోయి వాళ్ళు నిద్రమత్తులో వాళ్ళు కొంతమంది నిద్రపోవటం, తర్వాత యేసు తన 3 శిష్యులను తీసుకొని మరికొంత దూరం పోయి ఆయన మోకరించి ప్రార్థన చేయటం మనం చూస్తాం. అది రాయబడినటువంటి సంఘటన రాసుకుంటే రాసుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30 నుంచి 36 వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30 నుంచి 46 వరకు ఉన్న వాక్య భాగాల్లో యేసుక్రీస్తు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి చేసిన కార్యాలు అక్కడ రాయబడతాయి. మార్కు సువార్త 43 నుంచి 52 వరకు. మార్కు సువార్త 43 నుంచి 52 వరకు. తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయం 47 నుంచి 53 వరకు గల వచన భాగాలు గెత్సెమనే తోటకు ప్రభు కొనిపోవటం, ఆయన శిష్యులను తీసుకుని వెళ్ళటం మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత 4వది యూదా చేత అప్పగించబడటం. దాదాపు అర్ధరాత్రి 12 గంటల సమయం అటు ఇటు ఆ ప్రాంతాల్లో యూదా రోమా సైనికులను తీసుకుని వచ్చి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతడే క్రీస్తు అని చెప్పి యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొని అప్పగించటం. ట్రైటర్ అంటారు, అప్పగించేవాడు. బిట్రే, ప్రభువును తృణీకరించినటువంటి వాడు, ప్రభు వెంట ఉండి ప్రభు చేసిన కార్యాలు చేసి ప్రభు చూసినటువంటి ఆ రక్షణ కార్యాన్ని చూసి దేవుని రాజ్యాన్ని ప్రకటించి చివరికి దిక్కులేని చావు వస్తాడు. ఎంత భయంకరం కదా! యేసుక్రీస్తు వెంట ఉండి యేసుక్రీస్తు చేసిన అన్ని కార్యాలు చేయగలిగి కూడా ఆయన ప్రభువును అప్పగించి మరణమవుతాడు. కుమ్మరి వారి పొలంలో ఆయన ఉరి వేసుకోవటం ద్వారా కుమ్మరి వారి పొలము అది అమ్మివేయబడుతుంది. అలాగే మనం చూస్తాం. ఎవరు? యూదా ఇస్కరియోతు. ఎంత తేడా చూస్తాం చూడండి. పేతురు పాపం చేశాడు, యూదా ఇస్కరియోతు పాపం చేశాడు. పేతురు ఏం పాపం చేశాడు? ముమ్మారు ఎరుగనని చెప్పాడు. కానీ పేతురు వెళ్ళి ఉరి వేసుకోలేదు. ఏం చేశాడు? ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఆయన రాలేదు, కానీ ఆయన కుములుతూ ప్రభు దగ్గరికి రాలేని పరిస్థితుల్లో అప్పుడు ప్రభు అతన్ని క్షమించి అతన్ని చేరదీస్తాడు. ఒకవేళ యూదా ఇస్కరియోతుని దేవుడు ఎంచుకున్నాడు. ఈ షుడ్ బి ఎ బిట్రేయర్. ఆయన అప్పగించేవాడుగా ఉండాలి, ఆయన ప్రభువును అమ్ముకున్నవాడుగా ఉండాలి. అది ప్రభు వాక్య ప్రకారం, లేఖనముల ప్రకారం జరగాల్సిందే. అయితే ఒక ఆప్షన్ యూదా దగ్గర ఉండి, ఏదది? టు కమ్ బ్యాక్. అయ్యో ప్రభువా, నేను నిన్ను అప్పగించాను, నన్ను క్షమించు అనగలిగిన అవకాశాన్ని యూదా కోల్పోయాడు. వచ్చి ఆ డబ్బు సంచిని వాళ్ళ ముందర విసిరివేసిపోయి వెళ్ళి ఉరి వేసుకున్నాడు. ఆప్షన్ దేవుడు ఇస్తాడమ్మా. ఎంత పాపికైనా దేవుడు రక్షణకు అవకాశం ఇస్తాడు. అది ఈరోజు నేను చాలా చాలా ధ్యానించాను. ఉదయకాలం రేమా వర్షిప్ సెంటర్లో వాక్యం చెప్తున్నప్పుడు ఇది దేవుడిచ్చిన తలంపు. యూదా పాపము క్షమించబడదా? క్షమించబడటానికి అవకాశం ఉండే, కానీ తానే క్షమాపణ పొందలేదు. అందుకే ప్రభు ఏమన్నాడు? అతడు పుట్టకుండాని ఏడల అతనికి మేలు అన్నాడు. ప్రభువుకు తెలుసు. పేతురు నా మాట అనలేదు. నువ్వు ముమ్మారు నన్ను ఎరగని బొక్కుతావు, కానీ పేతురు నిన్ను మళ్ళీ సమయం వస్తుంది, నిన్ను నడుము కట్టుకొని తీసుకుని పోయే సమయం వస్తుంది. పేతురు, యూ కమ్ బ్యాక్, నువ్వు తిరిగి సమకూర్చబడతావు, ప్రభు సమకూరుస్తాడు. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇట్ వాజ్ ఏ క్వశ్చన్ ఫర్ మీ. మీలో ఉందో లేదో నాకు తెలియదు. మరి యూదా అప్పగించటం దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఒక చిన్న భాగమే. బట్ ఎట్లా? హౌ కుడ్ హీ లూజ్ హిస్ లైఫ్?
అతని జీవం గురించినటువంటి శిష్యుడు వేస్తున్నాడంటే ఎంత అపోవాలి. అటువంటి దాంట్లో ప్రభు ఎట్లా ఇది ఈ యూదా సంగతి ఏంటి ప్రభుని అడిగితే ప్రభు మనకు చెప్తాడు. ప్రభు ఏం చెప్పాడు? యూదాకు అవకాశం ఉంది, ఈ కుడ్ హ్యావ్ కమ్ బ్యాక్, వెనక్కి వచ్చి అయ్యా నేను నిన్ను అప్పగించాను, నన్ను క్షమించంటే ప్రభువు క్షమించగలిగిన వాడే. అందుకోసం అంటే ప్రభు తనను సిలువ వేసిన వాళ్ళని క్షమించాడు. ఏమన్నాడు? తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించి. ఎవరు? ఆ యూదా మత ప్రవేశిస్తులు, ఆ సైనికులు తనతో గేలి చేసి ఉమ్మివేసి తన పైన అబాండాలు వేసి సిలువకు మేకలతో కూర్చిన వాళ్ళను తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. అటువంటి వాళ్ళనే క్షమించాడు. మరి యూదా క్షమాపణ పొందగలిగిన అవకాశం ఉంది. కానీ ఒక స్వాతంత్రము దేవుడు మనకిస్తాడు. టిల్ ద ఎండ్, ప్రాణం పోయేంత వరకు దేవుడు స్వాతంత్రం ఇస్తాడు. మనం ఉపయోగించుకుంటే రక్షణ, ఉపయోగించుకుంటే శిక్ష. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన చక్కని వాక్య భాగం కొరకై దేవుడికి వందనాలు చెల్లిద్దాం. సాయంకాలం 4 మాటలు మనం చూసుకున్నాం. పస్కా విందు సిద్ధపరచబడటం, ప్రభు తన శరీరమును తన రొట్టెను మన కొరకై అర్పించి ఒక నూతన నిబంధన మనకు అనుగ్రహించటం. 3వది నిత్యమైన తోటలో ప్రభు చేసిన కార్యములు. తర్వాత యూదా యేసుక్రీస్తును అప్పగించి క్షమాపణ పొందలేక క్షమాపణ అవకాశాన్ని, స్వాతంత్రాన్ని వినియోగించుకోకుండా ఆయన తన జీవితాన్ని సాధించుకోవటం మనం చూస్తున్నాం. దేవునికి వందనాలు. వీటిలో కొన్నింటిని బట్టి మనము నేర్చుకుందాం, చేర్చుకుందాం, మార్చుకుందాం. ప్రభు మనల్ని మార్చుకోవాలంటున్నాడు. యూ నీడ్ టు చేంజ్. మనం మారాలి. క్రీస్తు రక్తమును బట్టి మనం మార్చుకోవాలి. మన యొక్క జీవితాల్లో క్రీస్తును చేర్చుకోవాలి. వాక్యమును బట్టి మనం నేర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి దేవుడు అట్టి కృప మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు మోసారి ముందరికి వచ్చి ప్రార్థన చేస్తాం.